ఒక గ్రామంలో ఒక 5 ఎద్దులు ఉండేటివి. ఆ 5 ఎద్దులు కలిసికట్టుగా ప్రతిరోజు అడవికి వెళ్ళి మేత మేసి వచ్చేటివి. కలిసికట్టుగా మేత మేసిన తర్వాత సాయంకాలం ఆ 5 ఎద్దులు కూడా కలిసికట్టుగా గ్రామానికి వచ్చేటివి. మరుసటి రోజు కూడా 5 ఎద్దులు కలిసికట్టుగా అడవికి వెళ్ళి మేత మేసి సాయంత్రం అయిన వెంటనే 5 ఎద్దులు కలిసిమెలిసి ఎంతో సంతోషంగా కడుపు నిండా మేత మేసిన తర్వాత గ్రామానికైతే వచ్చేటివి. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఈ 5 ఎద్దుల మీద పులి కన్నైతే పడింది. ఆ పులి ఆ 5 ఎద్దులలో ఎలాగైనా తినాలి, బాగా ఎద్దులైతే బాగా కండలెక్కి బాగా ఉన్నాయి బలిష్టంగా చూడ్డానికి, ఎలాగైనా ఎద్దులను తినాలి అని ఆ పులికి కోరిక అయితే పుట్టింది. ఆ పులి అడవికి వెళ్ళినటువంటి మరుసటి రోజు అడవికి వెళ్ళినటువంటి 5 ఎద్దులను గమనిస్తూ చాటుగా ఒక ఎద్దు పైన దాడి చేయడానికి ప్రయత్నం అయితే చేసింది అనమాట ఆ పులి. అది గమనించినటువంటి మరొక ఎద్దు పక్కనే ఉన్నట్టు వెంటనే పరిగెత్తుకుంటూ ఆ ఎద్దు దగ్గరకు వెళ్ళి ఆ పులిని పొడవడానికి అయితే వెళ్తుంది. అది చూసినటువంటి మిగతా ఎద్దులు, అంటే మరికొన్ని ఎద్దులు కూడా కలిసికట్టుగా వచ్చి ఆ పులిని భయపెట్టి పొడవడానికైతే వెళతాయి. అలా పొడవడానికి వెళ్ళడం, 5 ఎద్దులు కలిసి ఒకేసారి పొడవడానికి వెళ్ళడం వల్ల ఆ పులి యొక్క శక్తి ఆ ఎద్దులను ఎదిరించడానికి సరిపోకపోవడం వల్ల మళ్ళీ అది విఫలమైపోయి తిరిగి అడవిలోకి అయితే వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా ఆ పులికి ఆ ఎద్దులను పట్టుకొని తినడానికైతే చేత కాలేదు. ఇలా రోజులు గడుస్తూనే ఉంది. గడుస్తూ ఉంటే ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన వీడియోస్ అన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసుకునే చిన్న సబ్స్క్రైబ్ అనేది మరెన్నో మంచి వీడియోలు చేయడానికి నాకు ఉపయోగపడుతుంది, సహాయంగా అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా ప్రతిరోజు ఆ పులి ఆ ఎద్దులను తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, విఫలమైపోతూ ఉంది. ఆ 5 ఎద్దులు కలిసికట్టుగా ఒక్కసారిగా ఆ పులి మీద దాడి చేయడం వల్ల ఆ పులి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఆ 5 ఎద్దులు ప్రాణాలతో సాయంకాలం మళ్ళీ గ్రామంలోకి వచ్చి యథాతథంగా గడుస్తూ ఉంటే ఆ 5 ఎద్దుల మధ్య ఒకరోజు గొడవ అయితే మొదలవుతే ఆ ఎద్దులు యథావిధంగానే అడవికి మేత మేయడానికి మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరితే ఆ పులి చూస్తూనే ఉంది. ఎప్పుడు వీలు దొరుకుతుందా ఆ ఎద్దులపైన అటాక్ చేస్తామా అని. ఆ సమయం వచ్చింది. ఆ ఎద్దులు కలిసికట్టుగా లేవు. కొట్లాడుకోవడం వల్ల ఒక్కొక్కటి దగ్గర మేత మేసుకుంటూ అడవిలో ఉన్నాయి. ఒక ఎద్దు పైన దాడి చేయడం మరొక ఎద్దు గమనించింది. కానీ నా మీద దాడి చేయలేదు కదా, ఆ ఎద్దు మీద కదా దాడి చేస్తే చేసుకోనిలే, నేను సేఫ్గా ఉన్నాను కదా అని ఆ ఎద్దు చూసినా కూడా ఊరికే అయిపోతుంది, సైలెంట్గా ఉండిపోతుంది. ఆ పులి ఆ ఎద్దును పట్టుకొని చంపి తినేస్తుంది. ఆ 5 ఎద్దుల్లో 4 ఎద్దులే మిగులుతాయి. ఆ 4 ఎద్దులు ఆ రోజు సాయంకాలం గ్రామానికి వెళ్ళి
మరుసటి రోజు తిరిగి వస్తాయి. మరుసటి రోజు ఆ పులి మరొక ఎద్దు పైన దాడి చేస్తుంది. అది చూసినటువంటి దాని పక్కనే ఉన్నటువంటి ఎద్దు పట్టించుకోకుండా నా మీద దాడి చేయలేదు కదా, నా పక్కన ఉన్నటువంటి ఎద్దు మీద దాడి చేయాల్సినది కదా, నేను బాగానే ఉన్నాను కదా, నాకెందుకులే అని సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోతే ఆ 4వ ఎద్దును కూడా ఆ పులి ఆ రోజు చంపి తినేస్తే ఇంకా 3 ఎద్దులు ఆ రోజు సాయంకాలం గ్రామానికి వెళ్ళి మరుసటి రోజు తిరిగి వస్తాయి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎద్దుని చంపుకుంటూ పోవడం వల్ల ఆ 5 ఎద్దులను పులి చంపి తినేస్తుంది. చివరికి ఒక ఎద్దు కూడా మిగలకుండా ఆ ఎద్దులను ఆహారంగా పులి తినేస్తుంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఆ 5 ఎద్దులు కలిసి ఉండడం వల్ల ఎప్పుడైతే పులి వాటి మీద దాడి చేస్తుందో అప్పుడు ఆ 5 ఎద్దులు కలిసి ఒక్కసారి ఆ పులిని ఎదిరించి భయపెట్టడం వల్ల ఒక్కసారిగా ఆ పులి భయపడిపోయి అడవిలోకి వెళ్ళిపోయింది. నా చేత కాదు ఆ ఎద్దులను ఎదిరించడం అనేది. ఆ ఎద్దుల మధ్య ఎప్పుడైతే గొడవ జరుగుతుందో ఒక్కొక్కటి సపరేట్గా వెళ్ళి అడవిలో మేత మేయడం వల్ల ఒక ఎద్దును దాడి చేసినా దాని పక్కనే ఉన్నటువంటి ఎద్దు చూసినా కూడా ఆ పులి పైన తిరగబడకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఆ ఎద్దు ఆ పులికి ఆహారంగా అయిపోయింది. ఇలా ఒక్కొక్కటి ఎద్దులన్నీ ఆ పులికి ఆహారంగా అయిపోయాయి. కాబట్టి కలిసి ఉంటేనే కలదు సుఖం. అంటే ఒక్కటిగా ఎదిరిస్తేనే ఏదైనా సాధించగలుగుతాం, ఎదిరించగలుగుతాం. విడిపోయి చేస్తామనుకుంటే అది ఏది కూడా చేయడానికి చేత కాదనమాట, బలహీనులు అయిపోతాం. కాబట్టి ఏదైనా సరే కలిసికట్టుగా ఒక జట్టుగా ఎదుర్కోవడానికే ప్రయత్నం అయితే చేయాలి. మనకెందుకులే, మనకేం జరగలేదు కదా, మనం సంతోషంగా ఉన్నాం కదా అని ఎప్పుడు అనుకోకూడదు. ఈరోజు మన పక్కింటి వాళ్ళకి ఏదైనా సమస్య జరిగి ఉండొచ్చు. ఆ సమస్యను మనం వాళ్ళకి జరిగిందో మనకెందుకని చులకనగా తీసి పారేయకూడదు. ఆ సమస్య మనకు కూడా ఎదుర్కోవచ్చు భవిష్యత్తులో. మన చేతనైన సహాయం చేసి వాళ్ళకి ఒక అండగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు చేసుకునే చిన్న సబ్స్క్రైబ్ కానీ చేసే చిన్న లైక్ కానీ ఎంతో ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావాలనిపిస్తుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ముద్దప్పకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.